ఈ సీజన్‌లో ఫీవర్స్ అన్నవి చాలా క్వైట్ కామన్‌గా చూస్తున్నాము. మగవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో, చిన్నవాళ్ళల్లో. ప్రతి ఒక్కరికి కూడా ఫీవరు, బాడీ పెయిన్స్ అన్నవి ఈ సీజన్‌లో చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి సీజన్‌లో మనం పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? తీసుకుంటున్నప్పుడు మధ్యలో ఫీవర్ వస్తే మరి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా? స్టాప్ చేయొచ్చా? అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారనమాట. సో, అలాంటి కపుల్స్ అందరి కోసమని వీడియో చేస్తున్నాను. హలో వ్యూవర్స్, I'm డాక్టర్ పూర్ణిమ, fertility specialist at 49. ఈ ఫీవర్ సీజన్, ఈ రైనీ సీజన్‌లో చాలా మంది కూడా ఫీవర్‌తో సఫర్ అవుతున్నారండి. సో, ఫస్ట్ మనం మగవాళ్ళకి చూసుకున్నట్టయితే ఎవరైతే సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుందాము అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, సపోజ్ ఫీవర్ వచ్చిందనుకోండి, ఆ ఫీవర్ వచ్చిన టైంలో కానీ మనం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అన్నది అస్సలే చేయించుకోకూడదు. ఆ ఫీవర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత, యాంటీబయాటిక్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఒకవేళ మనం స్టీరాయిడ్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటే, ఆ స్టీరాయిడ్ కవరేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే మనం సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సపోజ్ మనకి టైఫాయిడ్ అని వచ్చింది, లేదంటే డెంగ్యూ అని వచ్చింది, ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఫీవర్ తగ్గిపోయింది కానీ బాగా బాడీ పెయిన్స్ ఉండి మనం స్ట్రెస్లో ఉన్నాము, నిద్ర పట్టట్లేదు, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోకూడదండి. ఎందుకు అంటే అలాంటి టైంలో సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే కూడా ఈ బాడీలో ఉన్న స్ట్రెస్ వల్ల ఈ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా కదలిక తగ్గిపోయే అవకాశం చాలా ఉంటదనమాట. ఈ స్పర్మ్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్ టిష్యూస్, సెన్సిటివ్ సెల్స్ అన్నమాట బాడీలో. సో, మన బాడీలో ఉన్న స్ట్రెస్‌కి ఫస్ట్ అవే ఎఫెక్ట్ అవుతాయి. సో, ఫీవర్ వచ్చినా సరే, లేదంటే మనకు బాగా బాడీ పెయిన్స్ ఉన్నా, మనం బాగా స్ట్రెస్‌లో ఉన్నా సరే, సెమెన్ అనాలిసిస్ అనేది పోస్ట్‌పోన్ చేయించుకోవడం మంచిది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫస్ట్ టైమ్ చేయించుకుంటున్నారో, కణాల పరీక్ష ఎవరైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేయించుకుంటున్నారో, దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ట్రీట్మెంట్ అంతా డిసైడ్ అవుతది అనుకున్న వాళ్ళు మాత్రం పోస్ట్‌పోన్ చేసుకోవడం అన్నది మంచిది. అదే సేమ్ ఆడవాళ్ళలో కూడా. సపోజ్ ఇప్పుడు మనము ఐయుఐ చేయించుకుందాం అనుకుంటున్నాము, ఐవీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాము, మనకు ఫీవర్ వచ్చింది. మరి ఎట్లా మరి? నెక్స్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా? లేదా? మరి ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఒకవేళ కంటిన్యూ చేయొద్దు అనుకుంటే, మేము మరి ఇన్ని రోజులు తీసుకున్న ఇంజెక్షన్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా! ఒకవేళ మరి కంటిన్యూ చేస్తే మాకు ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గిపోతాయా? ఇలాంటి డౌట్స్ చాలా మంది పడుతుంటారనమాట. సో, ఆడవాళ్ళలో ఎప్పుడైతే మనం ఐయుఐ లేదా ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసుకుంటున్నాము, మందులు వాడుతున్నాము, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాము, అట్లాంటి టైంలో ఫీవర్ వచ్చిందనుకోండి. సో, ఆ ఫీవర్ సివియారిటీ ఏంటి అన్నది చూస్తాము. ఫస్ట్ సీబీపీ చేయించుకుంటాము. కంప్లీట్ హీమోగ్రామ్ చేయిస్తాము, సీఆర్పీ చేయిస్తాము, సీరం ఎలక్ట్రోలైట్స్, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ ఇట్లా దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేయించుకుంటాము. డెంగ్యూ చెక్ చేసుకుంటాము. ఒకవేళ డెంగ్యూ పాజిటివా, టైఫాయిడా, మన ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, సీఆర్పీ ఎలా ఉంది, మన రక్తం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. కొన్నిసార్లు ప్లేట్లెట్స్ అనేవి బాగా పడిపోతాయి, లేదంటే డబ్ల్యూబీసీ బాగా రేజ్ అయిపోతుంది, సీఆర్పీ బాగా రేజ్ అయిపోతుంది, అంటే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంటదన్నమాట. అట్లాంటప్పుడు ఐవీ యాంటీబయాటిక్స్ చేతికి ఇంజెక్షన్స్ పెట్టి మాక్సిమం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ కంట్రోల్ అయింది అంటే ఒక 5 days ఆఫ్ యాంటీబయాటిక్స్ తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయి, ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది, ఫీవర్ అసలు కంట్రోల్ కావట్లేదు, బాగా స్ట్రెస్‌లో ఉన్నాము, అలాంటప్పుడు మాత్రం మనం ట్రీట్మెంట్‌ని డిస్కంటిన్యూ చేసేయడం మంచిదండి. ఇంకా కొన్నిసార్లు మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతదంటే ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్‌గా మైల్డ్ గ్రేడ్‌లో వచ్చిపోతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. నైట్ చూసినప్పుడు కొంచెం ఫీవర్‌గా అనిపిస్తది. డేలో చూసినప్పుడు ఏముండదు. టెంపరేచర్ చూస్తే కూడా బానే ఉంటది. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదండి. వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయో, ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి, డబ్ల్యూబీసీ బాగా రేజ్ అయిపోతది, ఇన్ఫెక్షన్ బాగా రేజ్ అయిపోతది, అలాంటి టైంలో మాత్రం మనం యాంటీబయాటిక్స్ అవి వాడుకొని కంట్రోల్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కంట్రోల్ కాని పక్షంలో మాత్రం ఐయుఐ, ఐవీఎఫ్‌లు ఏదైనా సరే ప్రొసీజర్‌ని ఆపేస్తామన్నమాట. ఎందుకు అంటే అంత ఫీవర్‌లో, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కూడా మనకు ఒక్కోసారి ఎగ్ క్వాలిటీ అనేది కరెక్ట్‌గా రాదు. అలా మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్ కూడా తక్కువ ఉన్నప్పుడు బ్లీడింగ్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటదన్నమాట. అందుకని ఫీవర్‌లో కూడా మనకి హై గ్రేడ్ ఫీవరా, లో గ్రేడ్ ఫీవరా, మైల్డ్ ఫీవరా అన్నది గ్రేడింగ్స్ ఉంటాయి. అలానే మనకి డెంగ్యూ వచ్చిందా, మన ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, సీఆర్పీ ఎలా ఉంది, ఇవన్నింటిని బట్టి మనకది ఎంత సివియర్‌గా ఉంది ఫీవరు అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. ఫీవర్‌తో పాటు మనకి ఇంకేమైనా లూజ్ మోషన్స్ ఉన్నాయా, వామిటింగ్స్ ఉన్నాయా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకుంటామన్నమాట. ఓన్లీ ఫీవరే ఉంది, మైల్డ్ గ్రేడ్ ఉంది, బ్లడ్ టెస్ట్‌లన్నీ బానే ఉన్నాయి అంటే
ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్‌లలో చాలా అబ్నార్మాలిటీ ఉంది, మనకు బాగా మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది, యూరిన్‌లో మంట ఉంటుంది, యూరిన్‌లో బ్లడ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఉన్నప్పుడు మాత్రం మనం అన్‌కంట్రోల్డ్ ఫీవర్ ఉన్నా, ఇలా అసోసియేటెడ్ ఏదైనా ఉన్నా సరే, అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్‌ని స్టాప్ చేసుకోవడం అనేది మంచిది. సో, ఇలాగా మనకు ఫీవర్ వచ్చిన వెంటనే మనం అయ్యో! ఫీవర్ వచ్చింది కదా! మరి ట్రీట్మెంట్ స్టాప్ చేసుకుందాము అనుకోకుండా, ఆ ఫీవర్ మనకు ఎలాంటి ఫీవరు, మనం దాంతో కంటిన్యూ చేసుకోవచ్చా లేదా అన్నది ఒకసారి మనం బ్లడ్ టెస్ట్‌లు చేసుకొని, డాక్టర్‌తో సంప్రదించి, అప్పుడు మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా అన్నది డిసైడ్ చేసుకోవాలండి. సో, చిన్నగా వచ్చే ఫీవర్ ప్రతి ఒక్క దానికి కూడా మనం ట్రీట్మెంట్ అంతా డిస్కంటిన్యూ చేసుకునే అవసరం లేదండి. ఫీవర్ సీజన్ అయినా సరే మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. రెయినీ సీజన్ ఉన్నంత మాత్రాన ఫీవర్స్ వస్తాయని భయపడి ట్రీట్మెంట్ తీసేసుకోకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటున్న కపుల్స్ చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకందరికీ నేనిచ్చే సలహా ఏంటంటే, మన ఫీవర్ అన్నది కూడా మన గ్రేడింగ్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చా లేదా అన్నది ఉంటది. మైల్డ్ ఫీవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రీట్మెంట్ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చండి. దానికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. థాంక్ యూ.